అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది. హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ట్రేడ్ అయిపోతాడంట అని చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. అవును కదా! దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. దీనికి రీజన్ ఏమంటే, మహేంద్ర సింగ్ ధోనితో హార్దిక్ పాండ్యా చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉన్నాడు కాబట్టి, చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడు కాబట్టి, అంటే మహేంద్ర సింగ్ ధోనినే హార్దిక్ పాండ్యాని అట్రాక్ట్ చేస్తున్నాడు సీఎస్‌కేలోకి. మహేంద్ర సింగ్ ధోని వల్లే హార్దిక్ పాండ్యా 2027 ఐపీఎల్ సీజన్‌కి హార్దిక్ పాండ్యాని తీసుకుంటాడు. తీసుకున్నట్టుగా చేస్తాడు. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని ఏం చెప్పితే అది జరుగుతుంది చెన్నై సూపర్ కింగ్స్‌లో. అంటే ఒక టైంలో మహేంద్ర సింగ్ ధోని తర్వాత సంజు శాంసన్ వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉండింది. ఎప్పుడు సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్నప్పుడు మహేంద్ర సింగ్ ధోనితో చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉండింది. చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యి దాని తర్వాత మహేంద్ర సింగ్ ధోని అవును కదా! మహేంద్ర సింగ్ ధోని నుంచినే సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌లోకైతే వచ్చాడు. ఇప్పుడు అలాంటి మూవ్‌మెంట్సే జరుగుతున్నాయి కాబట్టి, హార్దిక్ పాండ్యా, మహేంద్ర సింగ్ ధోనితో అలాంటి మూవ్‌మెంట్సే జరుగుతున్నాయి కాబట్టి, ఇప్పుడు హార్దిక్ పాండ్యా కూడా చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వచ్చేస్తాడని చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే ఇది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. ఒక టైంలో గుజరాత్ టైటన్స్‌ని ఛాంపియన్స్‌గా నిలబెట్టాడు ఫస్ట్ సీజన్‌నే. సెకండ్ సీజన్ రన్నర్ అప్‌గా నిలబెట్టాడు. అలాంటి హార్దిక్ పాండ్యానే గుజరాత్ టైటన్స్ అయితే వదులుకుంది. అవునా కదా! అక్కడ గుజరాత్ టైటన్స్ సక్సెస్ కాలేదు. ముంబై ఇండియన్స్ సక్సెస్ కాలేదు. అవునా కదా! అలాంటి సిట్యుయేషనే వచ్చినప్పుడు, అలాంటి పెద్ద ట్రేడ్ జరిగినప్పుడు, ఇప్పుడు హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వస్తే పెద్ద మ్యాటర్ ఏం కాదు. అవునా కదా! ఎందుకంటే ఎలాగూ ముంబై ఇండియన్స్‌లో 2027 ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్యా ఉండడు అని 99% అయితే తెలుస్తుంది. ఎందుకంటే 3 ఇయర్స్ అయితే కెప్టెన్‌గా అయితే పెట్టారు. ఆ 3 ఇయర్స్ కూడా ఎలాంటి పెర్ఫార్మన్స్ లేదు. అసలు 2013 నుంచి 2020 వరకు 5 సార్లు ఛాంపియన్స్ అయితే అవును కదా! ముంబై ఇండియన్స్ బాధ ఇదే. ఇప్పుడు 2020 నుంచి 2026 వరకు అవును కదా! 6 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఛాంపియన్స్ అయితే అవ్వలేదు. అంటే 7 ఇయర్స్‌లో 5 సార్లు ఛాంపియన్స్ అయితే 6 అంటే 6 ఇయర్స్‌లో ఒకసారి కూడా ఛాంపియన్స్ కాలేదు. ఛాంపియన్స్ ఏది పక్కన పెట్టేస్తే అసలు ప్లే ఆఫ్స్ క్వాలిఫై కూడా అయితా ఉండ్ల. అవునా కదా! అలాంటి హార్దిక్ పాండ్యాని ఎందుకు పెట్టుకోవాలా? అవునా కదా! పక్కా 2027 ఐపీఎల్ సీజన్‌కి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా ఉండడు. ప్లేయర్‌గా ఆడిస్తారనుకుంటే ప్లేయర్‌గా ఆడేకి హార్దిక్ పాండ్యా రెడీ లేడు. అవునా కదా! హార్దిక్ పాండ్యా ప్లేయర్‌గా ఆడించేకి ముంబై ఇండియన్స్ ఏమో రెడీ. నువ్వు ప్లేయర్‌గా ఆడితే మేము ఆడిస్తామని ముంబై ఇండియన్స్ ఏమో చెప్తుంది గానీ, ప్లేయర్‌గా ఆడేకి హార్దిక్ పాండ్యా ఎలా ఒప్పుకుంటాడు? ఇన్ని సంవత్సరాలు కెప్టెన్ చేసి అవును గదా! అంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఆడేకే రెడీగా ఉన్నాడు. ప్లేయర్‌గా ఆడేకి రెడీగా లేడు కాబట్టి, చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వెళ్ళిపోదాము అనే ఐడియా అయితే వచ్చిందంట. చాలా అంటే చాలా డిస్కషన్ అయితే జరుగుతుందంట. సంజు శాంసన్ తర్వాత హార్దిక్ పాండ్యా ఒకే టీమ్‌లో ఉంటే చాలా అంటే చాలా బలంగా ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అని సీఎస్‌కే టీమ్ మేనేజ్‌మెంట్ అయితే చాలా అంటే చాలా డిస్కషన్ అయితే చేస్తోంది. అంటే ఇప్పుడు గుజరాత్ టైటన్స్‌లో హార్దిక్ పాండ్యా ఉన్నప్పుడు 71% విన్నింగ్ రేట్ ఉండింది. అవును కదా! కానీ ఇప్పుడు 38%కి విన్నింగ్ పర్సెంటేజ్ అయితే పడిపోయింది. అవును కదా! అంటే 62% ఓడిపోతే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 38% మాత్రమే గెలిచింది. ఇలాంటి కెప్టెన్ ఎందుకని పక్కా హార్దిక్ పాండ్యాని అయితే వదిలేస్తారు. ఇంకోటేమంటే హార్దిక్ పాండ్యాని చెన్నై సూపర్ కింగ్స్‌లోకి తీసుకొని చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఈ శివం దుబేని ముంబై ఇండియన్స్‌కి తీసుకుంటే బావుంటుందని కూడా డిస్కషన్ అయితే జరుగుతుందని రూమర్స్ అయితే జరుగుతున్నాయి. ఇది నిజమైన కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి ఆశ్చర్యాలు ఎన్నో జరిగాయి. అవునా కదా! ఇది జరుగుతుంది. చూద్దాం, ఇంకా టైం అయితే ఇంకా చాలా ఉంది. ఇంకా 1 ఇయర్ అయితే ఉంది. అవునా కదా! ఇప్పుడు చాలా అంటే చాలా బాగా డిస్కస్ అయితే చేసుకొని అవును కదా! ఇంకా చాలా అంటే చాలా టైం అయితే ఉంది కాబట్టి చూద్దాం. ఏమేమి జరుగుతుందో చూద్దాం. ఇంకా మంచి అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.